హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. సో 3-4 డేస్ అయితే నేనైతే వర్క్ చేయలేదండి, మొత్తానికి మిషన్ ఎక్కలేదు. 4 డేస్. ఇంకా మనకైతే అంతకుముందు ఉన్న వర్క్ స్టోరేజ్ ఉంది, ఇంకా కొత్తగా కూడా బోల్డ్ అంత వర్క్ వచ్చిందండి. బోల్డ్ అంత వర్క్ వచ్చింది. మనమైతే ఇంకా స్టార్ట్ చేయాలి. కొంచెం టెన్షన్ ఉండే, అలాగా స్ట్రాంగ్ మనమే స్ట్రాంగ్ అయితే మనమైతే పనిలోకి ముందుకు వెళ్ళాలి. సో మనకు వచ్చిన వర్క్ ఎంత వచ్చిందో చూసేద్దాం, కొంచెం చూసేద్దాం. బాగా వచ్చింది కానీ అవన్నీ చూడడం అయితే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందండి. సో నేనైతే కొంచెం వర్క్ చూసేద్దాం. ఫస్ట్ మనం చూడండి, ఇది ఇందులో ఒక ప్రాబ్లం చెప్తాను. ఇది సారీ, ఇక్కడ చూడండి కొంగులు ఇలా కట్టొచ్చినాయండి. ఇలా చూడండి, ఇలా కొంగుకి ఇలా కట్టొచ్చింది. నేనైతే కొంగులు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చీరను కొలుస్తా అని చెప్పాను కదా. చీరను కొలుస్తాను ఫస్ట్. మేము 1 2 3 4 5 మీటర్లు అండి, బరోబర్ ఉంది. చూడండి కొంచెం అంత ఎక్కువ ఉంది. మనమైతే కొంగులు సేవ్ చేయడానికి అయితే దగ్గరికి వస్తుంది. సో ఇదికైతే కొంగులు మంచిగా చక్కగా కట్ చేసి పీకో చేయాలి. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఇది చక్కగా ఇలాగ వచ్చిందండి, కొంగులు మంచిగా నీట్గా. మరి ఎందుకో దీంట్లో వాళ్ళకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు. చూడండి ఇలా వచ్చింది కొంగుకు. చూడండి ఇలా వచ్చింది. ఇలా వస్తే దీన్ని అయితే వీళ్ళు ఇప్పేయమంటున్నారండి. ఇది విప్పేసి పీకో చేయమంటున్నారు. బాగానే ఉంది కదా నేను అన్నాను, కానీ ఇప్పేయమంటున్నారు వాళ్ళు. పోగులు ఎక్కడ పడితే దేనికంటే దానికి తట్టుకుంటున్నాయి. సో మాకు వద్దు అని చెప్పి అంటున్నారు. వాస్తవాన్ని కూడా చూడండి, ఈ పోగులు అయితే లేస్తున్నాయి. దేపకోటి ఇలాగే లేచి తట్టుకుంటుంది అని చెప్పి అయితే ఇదైతే తీసేయమన్నారండి. ఇది కూడా తీసేసి 2 చీరల కొంగులు పీకో చేసి ఇంకా చీరఫాలు కూడా వేయాలి. చూడండి ఇది కూడా ఇందులో చూడండి ఇంత డార్క్ ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా. కలర్ బాగుంది కదండి, చక్కగా ఉంది కలర్. ప్యూర్ లైట్ పెట్టండి, మంచి అల్కగా ఉంది, చిక్కగా ఉంది. క్లాత్ అల్కగా ఉంది, మళ్ళీ చిక్కగా ఉంది. చూడండి ఇలా ఎంత బాగుంది. సో ఇందులో ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. చూడండి ఏకదమ్ ఆపోజిట్, అంటే ఈ పువ్వు ఈ ఫ్లవర్ కలర్ వచ్చేసి ఏకదమ్ ఆపోజిట్. మనమైతే ఇది కట్ చేయమన్నారు, బ్లౌజ్ పీస్ కుట్టమన్నారు. ఇది కట్ చేసి బ్లౌజ్ పీస్ కుట్టమన్నారండి. మనమైతే కొలుసుకుందాం. 5 మీటర్ల పైన ఉంటేనే కదండి మనం చేసేది. ఇదైతే వదిలిపెట్టి నేను కొలుస్తున్నాను. 1 2 3 4 5. చూడండి 5 మీటర్ల మీద ఉంటుంది, అంటే ఆ బ్లౌజ్ తీయచ్చు. 5 మీటర్ల మీద ఉంటుంది. బ్లౌజ్ వదిలిపెట్టే కొలిసాను, ఇంత వదిలిపెట్టి ఒక్క వెళ్తుంది. 2 సైడ్ల కొంగులు పీకొచ్చేసి చీర ఫాలో చేయమన్నారండి. కొంగు అయితే ఇలా వచ్చింది. కలర్ బాగుందండి, ఇంకా మంచిగా కనపడుతుంది ఇలా పెట్టుకుంటే. చూడండి ఇలా కొంగు అయితే ఇలా వచ్చింది. కొంగంతా కూడా ఇలా వచ్చిందండి, వస్తుంది. చీర బాగుంది. ఓకే, ఇక్కడ మనకైతే బ్లౌజ్ పీస్ వచ్చాయండి. ఒక కస్టమర్యే, ఇంకా బాగానే ఉన్నాయండి. టైం ఎక్కువ అవుతుంది. మీకు కూడా ఏమిటి అనుకుంటారో ఏమో. సో నేనైతే నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా మనం కుట్టడం స్టార్ట్ చేయాలని చెప్పాను కదా. 3-4 డేస్ వర్క్ అయితే పెండింగ్ అయింది, కుట్టలేకపోయాను. ఇంకా ఓకే, ఏదో ఒకటి పని ఉంటే ఇంకా అతనే ఆలోచన అనేది అయిపోతుంది. సో ఇదైతే ఈ చీరకండి. ఇది బ్లౌజ్కి ఏమన్నారు, ఇది బ్లౌజ్ పీసే, బ్లౌజ్ పీస్ అయితే నార్మల్ది. ఇది ఇలా ఏమన్నారు, ఇదైతే కట్ చేసి దీంట్లో ఇదైతే ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇది వేరే చీర ఉందండి. ఇప్పుడు నాకైతే ఈ చీర అంతకుముందే ఇచ్చారు వాళ్ళు. అంతకుముందే ఇచ్చి కొంగులు కుట్టించారు, చీరఫాలు కూడా వేయించారు. అప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టాను నేను.
మరి ఎందుకో తీసుకుపోయారు, వద్దు అని తీసుకుపోయారు. ఇప్పుడు మాత్రం తీసుకొచ్చారు మళ్ళీ బ్లౌజ్ కుట్టమని. ఇది కూడా లైనింగ్ క్లాత్ వేసి కుట్టాలి. ఇది హ్యాండ్స్కి వస్తాయండి. ఆమె ఎల్బో హ్యాండ్సే పెట్టమన్నా, కొంచెం పొడవే పెట్టమన్నా పాత జాకెట్ కంటే. సో దీనికి లైనింగ్ ఇదండి. ఇది లైనింగ్, దీనికి ఏం పర్వాలేదు ఏమన్నారు. సో వాళ్ళు ఏది వాళ్ళ మనసుకు ఏది నచ్చితే మనం వాళ్ళకు అంతే, వాళ్ళకు ఇష్టమే తెచ్చారు కాబట్టి కుట్టేయడం మన బాధ్యత. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.